హనుమకొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పర్యటించారు. ఈ నెల 19న కాంగ్రెస్ సభ ఏర్పాట్లని పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి సభ నిర్వహించబోతుంది. ఈ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ కూడా ఈరోజు వరంగల్ నగరంలో పర్యటించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో కావచ్చు, ఎమ్మెల్యేలతో, కార్పొరేషన్ చైర్మన్లతో, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఇలా సమావేశం నిర్వహించి నెల 19న జరగబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రగతి విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా నగర్లోని ఒక హోటల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడు కొద్దిసేపు క్రితమే ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి సభా ప్రాంగణంలో ఇక్కడే ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం అంటూ కూడా పేరును ఖరారు చేసి ఈ ప్రాంగణంలోనే ఈ నెల 19వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ప్రగతి విజయోత్సవ సభను నిర్వహించబోతుంది. ఈ సభకు సంబంధించి కూడా అధికారులతో రివ్యూ కొనసాగించి ఇటు హన్మకొండ కలెక్టర్ కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులతో కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితమే వారి ఏర్పాట్లకు సంబంధించినటువంటి మీటింగ్ను కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణం అయితే ఈ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణానికి సంబంధించి కూడా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 11 నెలల్లో 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ 11 నెలల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నూకలు చెల్లాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు చెప్పినా కూడా మాటలు పట్టించుకోవద్దు, బీఆర్ఎస్ మాటలను పట్టించుకోమంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణలు పట్టించుకోము, బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఆరోపణలు చేసినా చూసినా కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణంలోనే 19వ తారీఖు జరగబోయేటువంటి సభకు సంబంధించి కూడా ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రులు పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అనైతికంగా సోషల్ మీడియాను వాడుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ దుబాయ్, సింగపూర్లో సోషల్ మీడియా ఆఫీసులను ఏర్పాటు చేసుకొని దుష్ప్రచారం చేసినటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు మారాలి. వచ్చేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీయే ఉండదంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే నాకు అందుబాటులో ఉన్నారు. మంత్రి పొన్నంతో మాట్లాడారు. సార్ ఎట్లా ఈ సభకు సంబంధించి ఏం చెప్తారు? నేను సభకు సంబంధించి ఏం మాట్లాడలేడు. ఇది మంత్రి పొన్నం ప్రభకు సంబంధించినటువంటి నేపథ్యంలో మంత్రి సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నెల 19వ తారీఖు జరిగేటువంటి సభకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో ఉన్నారు. సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చూస్తారు? ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏం పరిశీలించారు? ఈ 19వ తారీఖు జరిగే సభకు ఏం చెప్తారు? ఇందిరాగాంధీ గారి జయంతి, మహిళలకు చరిత్ర ఉన్నటువంటి రాణి రుద్రమదేవి పరిపాలించిన ప్రాంతము. ఈరోజు మొత్తం ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు, తెలంగాణ రాష్ట్ర మహిళలకు తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంవత్సర కాలంగా తీసుకున్నటువంటి అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలు, సశక్తి మహిళా సంఘాల ద్వారా కావచ్చు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు, లేదా గ్యాస్ సబ్సిడీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలను 10 నెలలుగా 11 నెలలుగా పరిపాలించిన ఈ ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పడానికి వరంగల్ వేదికగా ఈ సమావేశం జరగబోతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం అయితే ఈ వరంగల్లో సభ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ 11 నెలల పాటు ప్రగతి విజయోత్సవ సభ సంబంధించిన ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. ఈ 11 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలకు సంబంధించి కూడా ఈరోజు ఏర్పాట్లను పరిశీలించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ నూకలు చెల్లిపోయా, బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి ఎన్నికల వరకు ఉండదంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల విమర్శలను పట్టించుకునే అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ
పదేళ్లలో ఏమీ చేయలేదు. 10 ఏళ్లలో చేసినటువంటి రుణమాఫీ కంటే కాంగ్రెస్ పార్టీ 11 నెలల్లో రుణమాఫీని ఎక్కువ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉంటున్నట్టు కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అభిప్రాయించిన పరిస్థితి కనబడుతుంది. హైడ్రాను ప్రజల కోసమే, హైదరాబాదు భవిష్యత్తు కోసమే తీసుకొచ్చాము, ఎన్ని ఆరోపణలు చేసినా హైడ్రాను మూసేసేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 19న వరంగల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మహిళలతో 1,00,000 మంది మహిళలతో ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ప్రగతి విజయోత్సవ సభను నిర్వహించబోతుంది. ఈ సభకు సంబంధించి కూడా ఈరోజు వరంగల్ నగరంలో 3 మంత్రులు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షణ పరిస్థితి కనబడతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరొక ఫీల్డ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.